హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. డిఫరెంట్ స్టైల్‌లో చేసుకుందాము. ముందుగా అయితే ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి అన్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లికి చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొచ్చేసానండి. మసాలా వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అండి బాగా వేయించి దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. అంతా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇప్పుడు దీనిలో అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందామండి. నేను కారం తక్కువ వేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళు కారం తక్కువ తింటారని. మీరు కారం ఎక్కువ వేసుకుంటే కలర్ బాగుంటుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మసాలా అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకుని చికెన్కి మసాలా అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ అయితే చాలా బాగుంటుందండి మసాలా పట్టి. నేనైతే చికెన్ తిననండి. టేస్ట్ అయితే ఇంకా ఎలా ఉందో తెలియదండి. ఇప్పుడే ప్రిపేర్ చేశాను. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి పక్కన. మ్యాగ్నేట్ చేసిన చికెన్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, అంతా వేగిపోయింది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అంటుగట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మధ్యలో మూత పెట్టేసి తీసి కలుపుతూ ఉన్నానండి. మిగతా మసాలా కూడా వేసేసుకుందామండి. చికెన్ 50% కుక్ అయిన తర్వాత మిగతా గ్రేవీ అంతా వేసేసుకోవాలి. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఈ టైంలోనే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. కారం వేసుకుంటే ఇంకొంచెం కలర్ వస్తుంది. నేనైతే ఇంకా కారం అయితే వేయట్లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే బాగుందంటున్నారండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.